ఈ నెల 24 తేదీ నుండి 30 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ ద్వితీయ పరీక్షలు జరుగుతాయని మహబూబాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి డిఐఈఓ తెలిపారు। ఈ సందర్భంగా ఈయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షల నిబంధనల మేరకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించబడదని, అంతేకాకుండా ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మొత్తం 4679 మంది అని, జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు 16 సెంటర్లు ఉన్నాయని, పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అధికారి డిఐఈఓ సత్యనారాయణ తెలిపారు। జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జిల్లా మహబూబాబాద్ రేపటి నుండి 24/5/2024 నుండి 31/5/2024 వరకు ఉదయము సాయంత్రము 2 పూటల అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది। ఉదయము 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, సాయంత్రము 2:30 నుండి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి। ఈ ఎగ్జామ్స్లో సుమారు 4679 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు। వీటిలో 3274 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు, 1405 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలరు। వీళ్ళు జనరల్లో ఫస్ట్ ఇయర్ జనరల్లో 2043 మంది ఉన్నారు, వొకేషనల్లో 531 మంది ఉన్నారు, బ్యాక్లాగ్ అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ పిల్లలు 700 మంది ఉన్నారు। అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో జనరల్ 1038 మంది ఉంటే వొకేషనల్లో 367 మంది ఉన్నారు। మొత్తం కలిపి సుమారు 4679 మంది। ఇది కూడా నిన్నటి వరకు ఎగ్జామినేషన్ ఫీజు 2000 తోటి పెంచారు కాబట్టి 30-40 మంది దీనికి అదనంగా యాడ్ కావచ్చు। దాదాపు సుమారు 16 సెంటర్లో మన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి। ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మనం లైన్ డిపార్ట్మెంట్లందరితోటి సమావేశం నిర్వహించడం జరిగింది। వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేస్తూ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది। సీసీ కెమెరాలు, ఫర్నిచరు, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వసతులు సమకూర్చడం జరిగింది। కాబట్టి విద్యార్థులు ఏంటంటే ఖచ్చితంగా హాల్ టికెట్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి। వితౌట్ హాల్ టికెట్, అది కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి। మార్చ్ హాల్ టికెట్ చూపెట్టేస్తే అది అలో చేయరు। కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ మాత్రం తీసుకొని పోయి ఖచ్చితంగా నిర్ణీత సమయానికి ముందుగా అరగంట ముందుగా చేరుకొని ఎగ్జామ్స్ రాయడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాము। 1 నిమిషం నిబంధన అమల్లో ఉంది కాబట్టి వీలైనంత వరకు ముందుగా విద్యార్థులు రావాలి। ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతాయి। ఎటువంటి ఒత్తిడికి మీరు లోను కావద్దు, ప్రశాంతంగా మీరు ఎగ్జామ్స్ రాయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పేపర్స్లో ఏమైనా తేడా వచ్చినా వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్ను సంప్రదించి ఆ పేపర్కి సంబంధించిన క్లారిఫై చేసుకోండి। ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మా అధికారుల దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం। మీరు ఎటువంటి వీటి గురించి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయనో, లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ అవుతున్న యూట్యూబ్లో వచ్చిన వాటిని నమ్మకండి। విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ రాయడం